నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ఆటిజం ఈ సమస్య గతంతో పోలిస్తే ఇప్పుడు అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఈ పరిణామం ఎందుకు వస్తోంది? దీనికి రీజన్ ఏంటి? లోపం ఎక్కడ జరుగుతోంది? మరి ఈ సమస్యని అధిగమించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి విషయాల మీద మనకి సలహాలు, సూచనలు అందించడానికి డాక్టర్ ఆంజనేయులు గారు, సీనియర్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ డైరెక్టర్ న్యూ లైఫ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఆటిజం గురించి వింటున్నాం. ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇది వరకటితో పోలిస్తే అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే ఆటిజం మీద మీరు చాలా ఫోకస్ పెట్టారు. అసలు ముందుగా మీకు ఆటిజంలోకి ఎంటర్ అవ్వాలి, ఆటిజంనే మీ వృత్తిగా భావించాలి అని ఎందుకు అనుకున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. వృత్తిగా అని కాదు కానీ అంటే మేము ఫస్ట్ జనరల్గా ఒక కోర్సు అనేది ఉందని చెప్పనేసి మేము అంటే ఇక్కడ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మేము కోర్సుకి జాయిన్ అవ్వటం జరిగింది. చేస్తున్న క్రమంలో ఏంటంటే చిల్డ్రన్ తోటి వర్క్ చేసే క్రమంలోన మేము చదువు కోర్స్ చేసేటటువంటి క్రమంలో అటు పిల్లల్ని చూడటం మేము ఫస్ట్ టైం. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్ ఉన్నటువంటి చిల్డ్రన్ని, ఆటిజం కిడ్స్ని చూడటం మేము ఫస్ట్ టైం. అది నేను ఫస్ట్ టైం 99,000లోన ఫస్ట్ టైం. అంటే ఇటువంటి పిల్లలు కూడాను ఈ భూమి మీద ఉంటారా అని చెప్పి నేను ఐడెంటిఫై చేసింది అప్పుడే అనమాట. సో ఇటువంటి పిల్లలు కూడా అసలు మనమే కదా ఉంటాము, ఇటువంటి డిజేబుల్డ్ చిల్డ్రన్ కూడా ఉంటారా అని చెప్పనేసి తెలిసినటువంటి తెలుసుకున్నటువంటి సందర్భం అది. కానీ చూసినప్పుడు ఇంటర్ బాబు వీడు ముక్కులంటి చెవుడు గార్చుకుంటున్నాడు, వాడికి ఏమి టాయిలెట్స్కి తెలియట్లేదు, వీడిని మనం టీచ్ చేసేది ఏంట్రా బాబు అని చెప్పనేసి చాలా దూరంగా ఉంటూ అంటే చదువుకునే క్రమంలో మా కోఆర్డినేటర్ అన్నారు, చాలా అంటే చాలా నన్ను నువ్వు ఎలాగా వర్క్ చేస్తావు ఈ పిల్లలతోటి అని చెప్పి నేను అంటే అదొక ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ పిల్లలతోటి. అంటే చాలా అంటే అప్పట్లో మా చిన్న ఏజ్ ఈ పిల్లలతో మేము పనిచేయటం ఏంట్రా బాబు అని చెప్పిన పరిస్థితుల్లో నాకు ఆలోచనతో చదువు ఏదో మన టైం అలాగే ఈ కోర్సుకి వచ్చాము, ఏదో మన టైం అలాగే కోర్సుకి వచ్చామన్న పరిస్థితుల్లో నేను వెళ్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఒక రోజున ఒక ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత మాకు టూర్ పెట్టడం జరిగింది. మా కోర్స్ మొత్తాన్ని కూడా అందరినీ ఒక టూర్కి తీసుకెళ్లారు. అక్కడ నిమ్హాన్స్ అని చెప్పి నిమ్హాన్స్లోన ఆ రోజున వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఏంటి అంటే కనుక ఒక అంటే తెలియదు మాకు, వాడు నార్మల్ చిల్డ్రనే అని చెప్పి అనుకున్నాం. వాళ్ళు మొత్తం ఆడపిల్లలే, ఒక 10 years ఏజ్ ఉన్నటువంటి పిల్లలు మొత్తం భరతనాట్యం చేశారు. మొత్తం కూడా భరతనాట్యం చేశారు. అంటే భరతనాట్యం చేసిన వాళ్ళు చక్కగా చాలా చక్కగా 100% అక్యురసీ తోటి పర్ఫామ్ చేశారు. వాళ్ళు చేసినప్పుడు చూసినప్పుడు మేము చక్కగా అంటే నాకు కొంచెం కళాకారం పట్ల కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. చక్కగా చూశాను, చాలా బాగుంది అనిపించింది. చాలా బాగా చేశారు, చాలా అక్యురేట్గా చేశారు, పిల్లలు బాగా చేశారని చెప్పి అనుకున్నాం. తర్వాత వాళ్ళ మేడం వచ్చేసి నేర్పించినట్టు మేడం వచ్చి చెప్పారు, సార్ వీళ్ళందరికీ కూడాను మా అందరికి చెప్పారు, వీళ్ళకి బై బర్త్ బ్లైండ్ అని చెప్పని అన్నారు. ఇదేంటారు బాబు వీళ్ళు బై బర్త్ బ్లైండ్ అంటే ఎలా నేర్చుకుంటారండి అనండి నేను అడిగితే క్వశ్చన్. వాళ్ళు అంటే ఆ మూమెంట్ను వాళ్ళు తడిమి మరి నేర్చుకున్నారు. అది చూపించారు. వాళ్ళు తడిమి హ్యాండ్ మూమెంట్ ఎటువంటి మూమెంట్ అని చెప్పి తడిమి చూస్తున్నప్పుడు కళ్ళలో నుంచి తెలియకుండా నాకు ఆ రోజున ఆ పిల్లలంటే అసహ్యం ఏదైతే ఉందో ఆ పిల్లల మీద అంత ఎఫెక్షన్ వచ్చింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇన్ మై లైఫ్. నేను యూటర్న్ తీసుకోవడానికి, ఈ పిల్లల పట్ల నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి మొట్టమొదటి ఆద్యమైనటువంటి సంఘటన నా జీవితంలో అది. ఆ పిల్లలు అలాగే తడిమి చూస్తుంటే ఆ రోజున నాలో ఉన్నటువంటి ఏదైతే ఉందో మొత్తం స్పాయిల్ అయిపోయి, లేదు ఈ పిల్లలతోటి వీళ్ళలో ఇంత టాలెంట్ ఉంటుందా, వీళ్ళలో ఇంతగా నేర్చుకుంటారా, ఇటువంటి పిల్లలు చక్కగా పెర్ఫామ్ చేస్తారా, అంటే ఇంత పెర్ఫార్మెన్స్ చేయగలిగేటువంటి సామర్థ్యత ఒకటి స్పెషల్ టీచర్కి ఉంటుందా. ఓకే, ఐఎమ్ ఆల్సో స్పెషల్ టీచర్, సో ఐఎమ్ గోయింగ్ టు స్టడీ స్పెషల్ టీచర్. సో ఇటువంటి స్టామినా పిల్లలకు మనం అందివ్వగలుగుతామా అని చెప్పినటువంటి ఒక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మనకు అంత మంచి కోర్స్ చదువుతున్నాం అని చెప్పి ఆ రోజు నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా మంచిగా టాప్గా బ్రహ్మాండంగా చదివి పాస్ అయ్యి మంచిగా ఈ పిల్లలతో వర్క్ చేయడం మొదలుపెడుతున్నాను. ఆ రోజు నుంచి కూడా అంటే ఇంకా పిల్లలతో చక్కగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మేము చదువుకునే టైంలో 2009 100కి 3 పిల్లలు 100కి ఒక 3% మాత్రమే పాపులేషన్లోన అప్పుడు 2000 సెన్సస్ ప్రకారం అలా ఉన్నారు. కానీ ఇప్పుడున్న సెన్సస్ ప్రకారం అయితే కనుక చాలా మంది ఇప్పుడు పిల్లలు దాదాపు 15% దాకా పెరిగింది అనమాట. ఈ ఆటిజం కిడ్స్ పెరుగుతూ ఉన్నారు. అంటే దీనివల్ల ఏంటంటే కనుక పిల్లలకు పేరెంట్కి చాలా బర్డెన్ అయిపోతా ఉంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ అనుకోండి,
మనం ఏదో ఒక మెడిసిన్ తీసుకుంటామా, తగ్గిపోద్దా, లేకుంటే ఏదన్నా ఇంకో రకంగా అంటే క్యూరబుల్. ఇక్కడ ఏ సిచ్యువేషన్ అయినా ఏ పెయిన్ అయినా క్యూరబుల్. కానీ ఇది క్యూరబుల్ కాదు, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఇది కిడ్ తోటి ఒక్కొక్కళ్ళు రకరకాలుగా ఉంటారు పిల్లలు. ఇటు పిల్లలు పుట్టుకుండా ఉండటానికి ఏంటంటే మెయిన్ జాగ్రత్త ఏంటంటే, పిల్లలు పుట్టుకుండా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలే తీసుకుంటే కనుక ఈ పిల్లలు పుట్టుకుండా ఉండటానికి మ్యాక్సిమం దోహదపడుతుందని అంటే చెప్పి. డాక్టర్ గారు, ఇప్పుడు వివాహం చేసుకునే దగ్గర నుంచి కొందరు మేనరికాలు చేసుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ ఇదివరకటికి ఇప్పటికీ చేసుకోవద్దని చెప్పేసి అంటారు. అంటే మేనరికాలు చేసుకున్న వాళ్ళలోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయా? అసలు వీళ్ళు ఇలా పుట్టడానికి కారణం తల్లిదండ్రుల జెనెటికల్ ఇష్యూసా? ఆఫ్ కోర్స్ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ కాన్జంగ్నిటివ్ మ్యారేజెస్, దట్ ఈస్ కాల్డ్ ఆన్ మేనరిక వివాహాలు, అది మెయిన్ 50% రోల్ ప్లే చేస్తుంది. అందులో నెక్స్ట్ వచ్చేసరికి జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంటాయి. ఇందులో ఏంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ, ప్రీనేటల్, పెరినేటల్, పోస్ట్ నేటల్ అని చెప్పిన దాన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంటే కనుక కంటిన్యూషన్ ఫ్రీక్వెంట్ అబార్షన్స్ వల్ల కానీ, అంటే తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఎక్స్రేస్ తీసుకోవటం కానీ, అని ఆల్కహాలిక్ అవటం కానీ. ఇప్పుడు ఇంతకుముందు ఆల్కహాలిక్ అనేటువంటిది తెలియదు, కానీ ఇప్పుడున్న ట్రెండ్లో కామన్గా అయిపోయింది. ఎందుకంటే మేమే చూస్తే ఆశ్చర్యపోతున్నాం. అంటే ఆ లిక్కర్ మాల్కి వెళ్ళేసేసి లేడీస్ కూడా వాళ్ళు కూడా టాయిలెట్లో తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ అదేమంటే సోషల్ డ్రింకింగ్ అంటున్నారు, కానీ ఆ ఎఫెక్ట్ బేబీ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. అదే టైంలో ఎక్స్రేస్కి ఎక్కువగా వెళ్ళిపోవటము, స్కానింగ్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేయటము, ఇటు వల్ల కూడా ఏంటంటే పిల్లలు స్పెషల్ చిల్డ్రన్ పుట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే అట్ ది సేమ్ టైం మళ్ళీ పోస్ట్ డెలివరీ కూడా తర్వాత ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత ప్రాపర్ వెయిట్ ఉన్నాడా లేదా చూసుకోవాలి. వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మినిమం 3 kgs అట్లా ఉండాలి. లో బర్త్ వెయిట్ ఉంటుందో అదో చూసుకోవాలి. ఆక్సిజన్ అందిందా లేదో చూసుకోవాలి. ఇటువంటి కాజెస్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటాను. ఇటువంటి ప్రాబ్లం మనం వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది పరిస్థితి. అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఆటిజం ఉన్న పిల్లల కుటుంబాల్లో ఒక డిస్టర్బెన్స్ ఎదురవుతుంది. దానికి పూర్తిగా మదర్ని కారణంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్ అండి. బట్ ఇది చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మా సర్వీస్లో ఒక 15-18K వరకు 15 to 18K వరకు పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాం. చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి ఇది తనే కారణం అనేటువంటి ఒక స్పెసిఫిక్గా ఒక్కొక్కళ్ళని ఆపాదించుకుంటూ సింగిల్ మదర్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా మంది ఇందులో డైవర్స్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ పిల్లవాడు నీ వల్లే పుట్టాడని చెప్పనేసి చెప్పడం వల్ల ఒకరికొకరికి మధ్య క్లాషెస్ అయ్యి డైవర్స్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మా దగ్గర. అటువంటి సింగిల్ పేరెంట్స్ పిల్లల్ని పెట్టుకొని థెరపీ పంపించుకొని డెవలప్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. బట్ అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. అర్థం చేసుకొని ఇద్దరు కూడాను ప్రాపర్ వేలో కనుక వెళ్ళిపోతే కనుక మంచి అండర్స్టాండింగ్ తోటి ఆ పిల్లవాడిని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మదర్నే టార్గెట్ చేసి నీ వల్లే అని చెప్పనేసేసి అలాగా పాపం వదిలేసేసి ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. చాలా కేసెస్ మేము చూసాం మదర్స్ దగ్గర నుంచి. పాపం వాళ్ళు ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని పిల్లల్ని డెవలప్ చేసుకుంటున్న పరిస్థితి, వాళ్ళలో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేసి వాళ్ళు కూడా నార్మల్ స్కూల్కి వెళ్ళినటువంటి సంఘటనలు మా దగ్గర ఉన్నాయి. నా దగ్గర పిల్లలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు అంటే ఎక్లోలిక్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ తోటి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా నేర్చుకొని ఈ రోజున సింగిల్ మదర్ టైం టు టైం తీసుకొస్తారు, తీసుకెళ్తుంది ఆ పాపని. ఆమె కూడా జాబ్ చేస్తుంది. పాప చక్కగా ఇప్పుడు నార్మల్ స్కూల్కి వెళ్తుంది. అంటే అనుకుంటారు, బట్ ఈ వీళ్ళలో కూడా కలిసి పిల్లవాడిని ట్రైనింగ్ చేసుకుంటే తప్పనిసరిగా వాడిని మంచిగా తయారు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అది ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో పోతే బాగుంటుంది. ఇది మదర్నే బ్లేమ్ చేయడం అనేటువంటిది దట్స్ నాట్ గుడ్ వే. అంటే పిల్లలు ఆటిజంతో పుట్టారు అనేది బోర్న్ బేబీలోనే గుర్తించవచ్చా, లేకపోతే వాళ్ళు ఎదిగితే తప్పితే ఈ లోపం బయటపడదా? అంటే ఎదిగేటప్పుడు మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే బై బర్త్ అప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 steps లేబర్ పీరియడ్లో ఉన్న అంటే ఆఫ్టర్ డెలివరీలోన 4 steps డెలివరీ అని చెప్పి ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే కనుక వాడికి ఆక్సిజన్ అందకపోవటం, బేబీ పుట్టిన తర్వాత ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏంటంటే సిఆర్ఎస్ సెంట్రల్ సిస్టంలో ఏంటంటే బ్లడ్ క్లాట్ అయిపోయేదను, ఆక్సిజన్ అందక వాడికి బ్రెయిన్ అంతా ఫ్రీజ్ అయిపోయేదను, పిల్లవాడు ఏడవటం కానీ. బర్త్ క్రై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పుట్టిన తర్వాత లో బర్త్ ఉన్నాడో ఏదో చూసుకోవాలి. తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక వెంటనే, నాకు తెలిసి అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోన ఒక పీడియాట్రిక్ని పెట్టుకుంటే ఇట్స్ బెటర్ వే. నేను చెప్పేది సిన్సియర్గా మన 99 TV ద్వారా ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, డెలివరీ టైంలోన ఒక పెడియాట్రిక్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే
తద్వారా పిల్లవాళ్ళు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా కానీ ఎక్కడక్కడ స్పాట్లోనే డాక్టర్ గారు చూసి ఏమైతే అవసరం ఉంటుందో అది వెంటనే బేబీకి అందుతుంది ఆక్సిజన్ అయితే ఆక్సిజన్ అంతా లో వెయిట్గా ఇంక్యుబేటర్ పెట్టాల్సి వస్తే పెట్టేస్తారు వెంటనే. అటువంటి వాళ్ళు వెంటనే జాగ్రత్త తీసుకుంటారు. తద్వారా ఏంటంటే ఆ సివియారిటీ తగ్గుతుంది. సో ఆ సివియారిటీ తగ్గేసేసి వాళ్ళు బెటర్గా ఉంటాడు పిల్లవాడు. సో అది బెటర్. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే కలిసి అయ్యి ఇప్పుడు డెలివరీ టైంలో అటువంటి పరిస్థితి కనుక డాక్టర్ని పెట్టుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. అండ్ మోర్ ఎవర్ మరీ 18 years బిలో కూడా క్యారీ చేయటం కరెక్ట్ కాదు. బిఫోర్ ప్రెగ్నెన్సీలో 18 years బిలో కూడాను పిల్లల్ని కనటం అనేటువంటిది ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా కూడా ఇదిగా ఉండరు, వాళ్ళకి సరైనటువంటి మెచ్యూరిటీ ఉండదు, దానివల్ల ఏం డైట్ తీసుకోవాలి ఎలా ఉండనటువంటిది కూడా తెలియదు. దానివల్ల కూడా ఏంటంటే కనుక వాళ్ళకి ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసరికల్లా లేట్ మ్యారేజెస్. అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అనేది ఎక్కువ అయ్యాయి. ఒకప్పుడేమో ఎర్లీ మ్యారేజెస్, ఇప్పుడు లేట్ మ్యారేజెస్ ఇంకా లేట్ గా పిల్లల్ని కంటున్నారు, చాలా లేట్ గా ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ కూడా ఆటిజం తో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ మ్యామ్. ఎందుకంటే ఇంతకుముందు ఎర్లీ మ్యారేజ్ కు కొంచెం స్కోప్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం లేట్ మ్యారేజెస్ కరెక్ట్ పాయింట్. అది లేట్ మ్యారేజ్ ఇప్పుడు యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా చూస్తున్నారు, ఈ మధ్యన మ్యారేజ్ కూడా అయింది. సో 40 years అప్పటికి అయిందంటే అప్పుడు చేసుకుంటున్నారు కొంతమంది లేడీస్ 35 years ఏదంటే మేము లైఫ్ లో సెటిల్ అవ్వాలి, మా లైఫ్ మేము లీడ్ చేసుకోవాలి, నా సంపాదన నాకు ఉండాలి అని చెప్పి మేము లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పినట్టు ఈ లైఫ్ లో సెటిల్ అయ్యేసరికి ఇతను ఎంజాయ్ చేసి ఇలాంటి లేడీ ఎంజాయ్ చేసి లైఫ్ అంతా ఎంజాయ్ చేసి పెళ్లికి వచ్చేసరికల్లా 35 years ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంలో మేల్కి వచ్చేసరికి 40 years అవుతుంది. ఈ లేట్ మ్యారేజ్ వల్ల కూడా ఏమవుతుందంటే కనుక కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు నేను 100 meter 11.5 seconds లో కొట్టాను, ఇప్పుడు కొట్టలేను కదా. సో అట్లనే ఏంటంటే మన ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మనకున్న స్ట్రెంత్ కూడా ఇదైపోతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే కాంప్లికేషన్స్ కూడా పెరిగిపోతాయి. అబో ఏజ్ అయితే కనుక కాంప్లికేషన్స్ మస్ట్ అండ్ షుడ్ వస్తాయి. కాబట్టి 40 years కనుక 35 years 30 years ఇస్ ద రైట్ ఏజ్. ఏది ఒక లేడీ పిల్లవాడి కనటానికి ప్రాపర్ ఏజ్ 18 to 30 years కరెక్ట్ ప్రాపర్ ఏజ్ అనమాట. ఆ తర్వాత అంటే కనుక ఒకసారి కన్సర్న్ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే మనం కన్సీవ్ అయ్యి జాగ్రత్తగా మెడిసిన్ వాడుకుంటూ ముందుకెళ్తే ఇబ్బంది ఉండదు. ఒకవేళ లేట్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా డాక్టర్ యొక్క పర్యవేక్షణలోకి వెళ్తే బెటర్. కానీ ముందుగా చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఏంటండి, ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ కాంప్లికేషన్స్ చెప్పుకునేవి కాదు. ఎందుకనంటే వాడు ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, చాలా హైపర్గా ఉంటుంటారు పిల్లలు, చాలా అంటే చాలా హైపర్గా. అటువంటి కిడ్నీ బేర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ స్టోరీ అంతా మెయింటైన్ చేయొచ్చేమో కానీ ఒకళ్ళు, కానీ పిల్లవాడిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ అనమాట. అటువంటి అంటే అందరని కాదు, కొంతమంది ఉంటారు బాగా సివియర్ కిడ్స్ ఉంటారు, హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి చిల్డ్రన్ ఉంటారు. అటువంటి పిల్లలతోటి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అటువంటి కాంప్లికేషన్స్ రాకుండా హ్యాపీయెస్ట్ మ్యారేజ్ తోటి హ్యాపీయెస్ట్ చిల్డ్రన్ తోటి ఉండాలంటే కనుక కరెక్ట్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఇందాక మనకి ఆల్కహాల్ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి, ఒకప్పుడు విమెన్ కి కొన్ని లిమిటేషన్స్ ఉండేవి, అంటే ఇవి చేయకూడదు ఇవి చేయొద్దు. సో పూర్వకాలంలో ఒక 2 దశాబ్దాల క్రితం వరకు కూడా విమెన్ కి డ్రింకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి లేవు. ఇప్పుడు మారిపోయింది. అన్నిటితో పాటు వీళ్ళు కూడా ఇంకా స్పీడ్ అయ్యారు. స్మోకింగ్, డ్రింకింగ్, లేట్ నైట్స్ స్లీపింగ్ ఇలాంటివి అన్నీ కూడా ఎక్కువయ్యాయి. దీని ఎఫెక్ట్ నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుందా? దాని తీవ్రత ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకటే ఏంటంటే, మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్లో కూడాను వాళ్ళు కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ప్రతి పాయింట్లో కూడాను. ఎందుకంటే ఏదైనా ఒక ఏజ్లో వరకే ఎంజాయ్మెంట్ అనేది బాగుంటుంది. ఆఫ్టర్ ఏంటంటే ఒక 30 years తర్వాత కూడా అలా మ్యారేజ్ చేసుకోకుండా ఇటువంటి వాటికి ఎడిక్ట్ అయిపోయేసేసి డ్రింకింగ్కి, స్మోకింగ్, అదే ఒకవేళ స్మోకింగ్ లేకపోయినా కానీ సార్ పారా స్మోకింగ్ కూడా ఆల్సో వెరీ ప్రాబ్లమాటిక్. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఏంటంటే ఈ లేట్ నైట్స్ నిద్ర లేకపోవటం, ఇలా వీటి వల్ల ఏంటంటే కాంప్లికేషన్స్ డెఫినెట్గా ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది నార్మల్ డెలివరీస్ అయ్యేవి. ఏది పల్లెటూళ్ళలో గడ్డి మొప్పులు తీసుకొచ్చి కింద పెట్టేసేసి పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు లేరు అలాగా. నార్మల్ డెలివరీ అంటే వింతగా ఉంది, ఆశ్చర్యపోతున్నారు ఎవరికైనా. నార్మల్ డెలివరీ అని అంటే వాళ్ళు ఏంటంటే బెడ్ రెస్ట్ చెప్పేస్తున్నారు ముందు మదర్కి. ఎందుకనంటే అంత కెపాసిటీ మదర్కి లేదు ఇక్కడ. ఎందుకంటే అంత స్ట్రెంత్ బేబీకి లేదు. ఇవాళ ఒక కాసేపు రైటింగ్ రాయంగా, ఎగ్జామ్ రాయంగా నాకు షోల్డర్ పెయిన్ అంటున్నారు. కారణం ఏంటంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదు, ప్రాపర్గా స్ట్రెంత్ ఉండట్లేదు వాళ్ళలోన. రేపు రోజున కాంప్లికేషన్స్ ఎదురవ్వా అవుతాయి.
కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ఫుడ్ కూడా మారిపోయింది. ఇంతకుముందు మంచి ఫుడ్ వేరు, ఇప్పుడున్న ఫుడ్కి ఏంటంటే మనం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. అట్లాంటి దాంతో మళ్ళీ ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడాను వీటి వల్ల కాంప్లికేషన్ డెఫినెట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తగా డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే ప్రెగ్నెన్సీకి వెళ్తే బెటర్ అని చెప్పనేసి వీలైన కాడికి ఓకే బిఫోర్ మ్యారేజ్ ఏమన్నా ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఒకవేళ క్యారేజ్కి వెళ్ళే క్రమంలో మాత్రం ఇటువంటివన్నీ కూడా ఆపుకొని ఇటువంటి హ్యాబిట్స్ ఏమైనా అన్నీ కూడా ఆపేసేసి మంచిగా ఒక ప్రశాంతమైన వాతావరణంలోన పొలైట్గా ప్రశాంతంగా ఉంటూ చక్కగా ప్రాపర్ డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్ వాడుతూ జాగ్రత్తగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇక నాకు బెడ్ రెస్ట్ చెప్పారని చెప్పనేసి ఇదొక సాగుగా పోయి బెడ్ మీద పడుకోకుండా బెడ్ రెస్ట్ లేకుండా చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే చక్కగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ డెలివరీస్ మీరు అన్నట్టుగా ఏంటంటే చాలా వండర్గా అవుతుంది అనమాట. ఇవాళ డెలివరీ అంటే సి సెక్షన్ వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు. ఫ్యామిలీ కానీ ఆ పేషెంట్ కానీ ఏముంది సి సెక్షన్ చేస్తారు అని ఫిక్స్ అయిపోతున్నారు. ఆ స్థాయికి వచ్చేస్తారు. కారణం ఏంటంటే వీళ్ళు ఆ పెయిన్స్ ని కూడా బేర్ చేసేటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక వెయిట్ చేయండి, ఒక 1 hour ఒక ½ hour లో డెలివరీ అవుతానంటే అమ్మో బేబీ మా పాప వెయిట్ చేయలేకపోతుంది, పెయిన్స్ అల్లాడిపోతుంది, ముందు సి సెక్షన్ చేసేసేయండి ఏం కాదని చెప్పేసి పరిస్థితికి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఓకే మాకేమిటి ప్రాబ్లం పెయిన్ అని చెప్పి డాక్టర్స్ కూడా ఏంటంటే గో టు ప్రిస్క్రైబ్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎందుకంటే ఈ ఎక్కువగా బెడ్ రెస్ట్ చెప్తున్నారు. ఎక్కువ బెడ్ రెస్ట్కి వెళ్ళొద్దు. మాక్సిమం పని చేసుకుంటే ఎవరు చక్కగా లేడీస్ క్యారింగ్ అయిన తర్వాత 3 months 3rd month నుంచి కూడా చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అప్ టు 9th month వరకు కూడా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం వల్ల మంచిగా నార్మల్ డెలివరీ అయితే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అంటే సమ్ టైమ్స్ రేర్గా తప్పించేసి మ్యాక్సిమం ఇటువంటి పనులు చేసుకోవటం వల్ల ఏంటంటే జాగ్రత్త తీసుకోవటం వల్ల కొంచెం ఈ కాంప్లికేషన్స్ మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆటిజం బేబీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఏజ్ నుంచి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని సంప్రదించాలి? ఇప్పుడు మనకి ఏంటంటే 3rd month బేబీ పుట్టాడు అనుకుందాం. బేబీ పుట్టిన తర్వాత 3rd month నెక్ హోల్డింగ్ అనేటువంటిది రావాలి. సో 6 months వాడు లేచి కూర్చోవటం అనేటువంటిది ఉంటుంది. తర్వాత 1 year నుంచి 15 months లోపల వాకింగ్ చేసేదానికి ఉంటుంది. దట్ ఈస్ ద సిస్టమ్. కానీ ఆ సిస్టంలో ఉండడు అనమాట, ఆ ఫ్రేమ్లో ఉండడు ఈ బాబు. సో ఈ 3rd month కాదు కదా, 1 yearకి నెక్ హోల్డింగ్ వస్తుంది. సో అది సిట్టింగ్ అనేటువంటిది ఒక 3 years వస్తుంది. సో ముందు క్రోలింగ్ పాకటం అనేటువంటిది ఒక 4 yearsకి ఏమో వస్తుంది. సో 7 yearsకి ట్రై చేస్తాడు అనమాట ఇది నించోవటానికి అట్లాగా. సో ఇటు ఫిజికల్గా ఇలా ఉంటుంది. మెంటల్గా వచ్చేసరికి ఏంటంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd month బేబీ 1 month కానీ 3rd month కానీ చక్కగా పిల్లల్ని ఐడెంటిఫై చేస్తాడు. చక్కగా ఇలా అంటే చక్కగా రొటేట్ చేసి ఐస్ రొటేట్ చేసి చూస్తాడు. వాడు చూడు ఒకే వేలో ఉంటుంటాడు. సో 6 months కాడి నుంచి కొంచెం కనీసం అబ్జర్వేషన్ చేయటం, కనీసం పలకటం, కనీసం సౌండ్స్ చేస్తుంటారు పిల్లలు. ఈ సౌండ్స్ అనేటువంటి చేయకపోవటము 1 year వచ్చినా సరే కనీసం కొన్ని పిల్లలు పలుకుతారు అమ్మ అమ్మ అని చెప్పిన కనీసం పలకటం అలా ఉంటుంది. కానీ ఆ స్పీచ్ అనేటువంటిది ఉండదు అనమాట. సో అలా ఏంటంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉండిపోతారు. 1 yearలో మనకు ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి స్ట్రక్చర్లో ఏదైతే వాడు లేడు, ఆ ఫ్రేమ్లో లేడు, వెంటనే మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్ థెరపిస్ట్కి లేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేసేసి చెప్పండి దాన్ని బట్టి వాడు చెప్పేస్తారు ఇలా సంగతి అని చెప్పనేసి. సో దాన్ని బట్టి మనం 1 year నుంచే కనుక మనం ఐడెంటిఫై చేసి పిల్లవాడిని ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం కిడ్ అని మనం ఐడెంటిఫై చేస్తే కనుక అంటే ఆ ఫ్రేమ్లో లేకపోతే ఇప్పుడు 3rd month నెక్ హోల్డింగ్ రాకపోవటం, 6 months ఇవన్నీ లేకపోవటం వల్ల మనం ఐడెంటిఫై చేస్తే కనుక తప్పనిసరిగా ఆ పిల్లవాడిని మనం ఏంటి ఇది డ్రాగన్ అవుతుంది కదా, లేట్ జరుగుతుంది కదా అని చెప్పనేసి మనం ఇమీడియట్గా కన్సర్న్ స్పెషలిస్ట్ మనం మీట్ అయితే వాళ్ళు దే ఆర్ గివింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్ టు దర్ కిడ్. అప్పుడు ఏంటంటే కనుక మనం పిల్లవాడిని మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ద బెటర్ టు ది పేరెంట్. ఓకే ఇప్పుడు మనం వరకు ఏం చెప్పుకున్నామంటే పిల్లవాడు పుట్టక ముందు ఏం జాగ్రత్త తీసుకున్నాం, కానీ ఇప్పుడు పుట్టిన తర్వాత ఏంటయ్యా అంటే కనుక ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ద బెటర్ మెడిసిన్ టు ది పేరెంట్. ఏంటంటే కనుక 1 year నుంచి 5 years లోపల ఈజ్ ద ర్యాపిడ్ మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆఫ్టర్ 5 years మటుకు కష్టం అవుతుంది. అంటే 1 year to 5 years వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ మంచి వాడికి ఎందుకంటే అంటే మనం చెప్పింది అంటే నేను నేర్చుకోవడానికి చాలా గ్రాస్పింగ్ వెంటనే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 5 years అంటే బాగా డిలే అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ DDMS అంటే డిలే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. అంటే ఏ స్ట్రక్చర్లో చేయాల్సిన పనులు చేయకపోవటం దాన్ని డిలే డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అని అంటాం అనమాట. అప్పుడు ఏంటంటే కనుక మనం 1 year నుంచి నాకు 1 year నుంచి ఉన్నారు పిల్లలు, 1 year నుంచి 27 years వరకు ఉన్నారు నా దగ్గర.
కిడ్స్ వచ్చేసరికల్లా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఏజ్తో పాటు వస్తుందని చెప్పి అనుకుంటారు. చాలా మంది ఏంటంటే విలేజెస్లోన అరే వీడికి ఏం వస్తుంది, ఇబ్బంది ఏం లేదులే, అలా పలానా ఎల్ఐకి వచ్చింది, పిల్లకి పిల్లోడికి ఇలా వచ్చింది, మీ వాడు కూడా మాట్లాడతాడులే, మాట్లాడారు మీ తాతలు ఎప్పుడు మాట్లాడాడు, ఇట్లాగా జరుగుతుంది. కానీ అది కాదు, అది గతం. అప్పుడు మాలే లేవు మనం. ఇప్పుడు జనరేషన్ మారింది, ఇప్పుడు ఫుడ్ మారింది, అంత సిస్టమ్ అంతా మారిపోయింది. సో ఇప్పుడు అలా లేదు, వెంటనే ఇమీడియట్గా డయాగ్నోస్ చేసుకుంటేనే మనం. సో కాబట్టి ఏంటంటే కనుక మనం ఇమీడియట్గా పిల్లవాడు మాట్లాడకపోతే ప్రాపర్గా మనం డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్గా థెరపీ ఇప్పించుకుంటుండటం ద్వారా పిల్లవాళ్ళను మనం త్వరగా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ దగ్గరికి థెరపీకి వచ్చినప్పటి నుంచి ఎంత టైంలో ఈ థెరపీ అనేది వాళ్ళకి పూర్తవుతుంది, ఎంత డ్యూరేషన్లో రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది? సో రికవరీ అనేటువంటిది పిల్లవాడి యొక్క ఏజ్ని బట్టి ఉంటుందా. ఇప్పుడు మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే కనుక డెఫినెట్గా మనం త్వరగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఇయర్లో తీసుకొచ్చాడు అనుకుందాం బాబుని. సో ఆ బాబుకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఒక 3 ఇయర్స్ లోకల్, అంటే ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియరేట్ అని ఉంటుంది. సివియర్ అనే కిడ్ని మనం ఇంప్రూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే కనుక పిల్లలు వాడు బాగవుతాడని చెప్పి అనుకుంటారు. అంటే వాడికి ఉన్నటువంటి సివియారిటీ ఉంటుంది. పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి సివియారిటీని బట్టి ఉంటుంది. సివియర్ పిల్లలు ఏంటంటే కనుక బాగా హైపర్గా ఉంటారు. విపరీతంగా కూడా ట్యాంపర్ చేయటము, అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని చెప్పంటారు, ASD. అంటే ఇప్పుడు ట్యాంపర్ చేయటము, కేకలు వేయటము, అరవటము. సో దిస్ ఇస్ కాల్డ్ సివియర్. అరవటము, కేకలు వేయటము, సో బట్టలు చించుకోవటము, మనిషిని పుష్ చేసేయటము, ఇట్లాగా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ పుష్ చేసేయటం, పలుగొట్టేసేయటం, ఇట్లా అంటే యారగెంట్ బిహేవియర్ తోటి చాలా ఇదిగా ఉంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ హైపర్ యాక్టివిటీ ఉన్నటువంటి పిల్లలు అనమాట వాళ్ళందరూ కూడాను. సో అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. సో రెండోది వచ్చేసరికల్లా ఇందులో మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ వచ్చేసరికి ఎడ్యుకబుల్ అమ్మా. మైల్డ్ కేటగిరీ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎడ్యుకేషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోడరేట్ ఉన్నటువంటి పిల్లల్ని ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేసి, అంటే వాడికి ఏమీ తెలియదు, వాడికి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కెమెరాని ఇలా వర్క్ చేయించాలి అనేది వాడికి నేర్పిస్తే వాడు ఎలా అంటే అందులో 100% యాక్యురసీ చక్కగా చేస్తాడు. అంటే ట్రైనింగ్ ఇస్తే, ఏదైనా ఒక వర్క్ లో ఇస్తే చేయగలిగే పరిస్థితిలో. అది మనకి యాక్చువల్గా US-లోన CBIలో వాడతారు ఇటువంటి చిల్డ్రన్ని. వాళ్ళు ఏంటంటే ఒక పనిని చెప్తే కరెక్ట్గా ప్రాపర్గా అదే పని చేస్తారు. మధ్యలో నువ్వు ఎంత ఎటువంటి చేసినా కానీ సరే వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ అవ్వరు అనమాట. కరెక్ట్గా ఏ మెసేజ్ని ఎక్కడ పాస్ చేయమంటే అక్కడికే వెళ్ళి పాస్ చేస్తారు. మధ్యలో ఎన్ని ట్విస్ట్ చేసినా కూడా వాళ్ళు ఏదో డిబేట్ అవ్వరు అనమాట. అంత పర్ఫెక్ట్గా చేస్తారు వర్క్ అనేటువంటిది. వీళ్ళు ఎంత బోలశంకర్లు అని అంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఉన్నారా లేరని చెప్పను పిల్లోడికి చెప్పామనంటే సార్ లేరని చెప్పమన్నారని చెప్పి చెబుతారు. సో అంత ప్యూరిటీ తోటి ఉంటారు యాక్చువల్గా చిల్డ్రన్. సో లైక్ వాడు మూవబుల్ గాడ్స్ అనమాట నా దృష్టిలోన. ఏం చెబితే దాన్ని అక్కడ కన్వే చేయడం, ఎలా చెప్పాలి అనే ఆ యుక్తి వాళ్ళకి ఉండదు. సార్ని కలవడానికి వచ్చాను, సార్ బిజీగా ఉన్నాను, సార్ నేను మీట్ సార్ లేరని చెప్పన్నాం అనుకో, అరే చరి సార్ లేరని చెప్పన్నాం అనుకో, వాడు వెళ్ళేసేసి సార్ లేరని చెప్పన్నారు అని చెప్పాను. సో అలా ఉంటుంది అనమాట. వాళ్ళకంటే తెలియదు, అంత అమాయకత్వంతో ఉంటారు పిల్లలు. అది పరిస్థితి. సార్, మరి ఈ పిల్లలకి మీరు థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత అంటే రెగ్యులర్గా డైలీ థెరపీ అనేది ఉంటుందా, లేకపోతే వీక్లీ వన్స్ ట్వైస్ అనేది థెరపీ సిస్టమ్ ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందులో వచ్చేసరికి చెప్పాం కదా మనం, మైల్డ్ వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఇవ్వటం ద్వారా ఏముంది, అందరూ కూడాను రెగ్యులర్ థెరపీ ఉంటుంది, రెగ్యులర్గా రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక నార్మల్ కిడ్ నేను రోజు స్కూల్కి వెళ్ళినట్టుగానే వీడు కూడా ఒక థెరపీ సెంటర్, ఈ బాబు కూడా థెరపీ సెంటర్కి ఈ బాబు రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాడికి ఉన్నటువంటి సివియారిటీని బట్టి కొంతమందికి ఎందుకు కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి. అండ్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్లోన ఇక్కడ ఏమనుకుంటారంటే ఏదో నేర్పేస్తారు కాదు, ఇక్కడ వాడి జీవితాన్ని వాడు నేర్పిస్తారు. ఒక ఆటిజం కిడ్కి ఏంటంటే కనుక వాడి లైఫ్ని వాడు ఎలాగ లీడ్ చేయాలి, వాడి లైఫ్ని ఎలాగ వాడు ముందుకు తీసుకెళ్ళాలి, తన పనులు తను ఎలా చేసుకోవాలి అన్నదే నేర్పిస్తారు ఇక్కడ. వితౌట్ సపోర్ట్, అంటే డిపెండెన్సీ నుంచి వాడిని ఇండిపెండెంట్ స్థాయికి తీసుకొస్తాం అనమాట. యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ లోన అంటే మన దినచర్యలో భాగంగా మనం మార్నింగ్ డేస్ బ్రషింగ్ కాడి నుంచి నేర్పిస్తూ జరుగుతుంది అనమాట. బ్రషింగ్ కాడి నుంచి టాయిలెట్ స్కిల్ కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. డ్రెస్సింగ్ అని, అన్డ్రెస్సింగ్ అని చెప్పని, ఫేస్ వాష్ అని, హ్యాండ్ వాష్ అని, ఈటింగ్ స్కిల్ అని, మిక్సింగ్ ది, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ మనం నిత్యం మనం ఇదే చేస్తాం కదా. సో ఇది మనకు రొటీన్ అనిపించచ్చు, కానీ అది నేర్చుకోవటం వాళ్ళకి టాస్క్. సో ఇటువంటి కిడ్స్కి ఏంటంటే అటువంటి ఇండివిజువల్ లైఫ్ని తయారు చేసే విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అటువంటి కిడ్స్కి కొంత టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. అదే కొంచెం మైల్డ్ ఉన్నటువంటి కిడ్స్కి ఏంటంటే ఒక 3 years, ఒక 2 years డిపెండ్ అపాన్ ది ఐక్యూ.
ఆ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఐక్యూని బట్టి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంటెంట్ని ఒక 1 అవర్లో చెప్తే నేను ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పొచ్చు బికాస్ ఆఫ్ ఐక్యూని బట్టి ఉంటుంది. IQ. అలా ఏంటంటే ఒక్కొక్క కిడ్కి ఒకటికి కంపారిజన్ ఉండదు. ఒక్కొక్కడు 2 ఇయర్స్ నేర్చుకోవచ్చు, ఒక బాబు 3 ఇయర్స్ నేర్చుకోవచ్చు, ఒకడు 1.5 year నేర్చుకోవచ్చు. డిపెండ్ అపాన్ ది కిడ్. అంటే పిల్లల్లో ఆల్మోస్ట్ ఏంటంటే వీళ్ళలోన సివియారిటీ ఉన్నటువంటి పిల్లలే ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఉన్న పిల్లలే ఉంటారు. అంటే నార్మల్కి దగ్గరికి మైల్డ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మోడరేట్ సివియర్ పిల్లలే ఎక్కువ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మా దగ్గర ఉన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక 10% 15% మాత్రమే పిల్లలు ట్రైనింగ్ అయ్యి స్పీచ్ థెరపీ అవసరం ఉంటే స్పీచ్ థెరపీ మాత్రం నేర్చుకొని, లేకుంటే కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉంటే అవి నేర్చుకొని నార్మల్ స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ స్టామినా, ఆ స్ట్రెంత్, ఆ ఎబిలిటీస్ని ఆ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అన్ని కూడా మేము వాటికి ఇంజెక్ట్ చేసి స్కూల్కి సెండ్ చేస్తాం అనమాట. అంటే నార్మల్ స్కూల్కి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి వీళ్ళు వెళ్ళడానికి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మైల్డ్ కేటగిరీ ఉన్నటువంటి పిల్లలు ఎడ్యుకబుల్, వాళ్ళని ఎడ్యుకేషన్లోన వాళ్ళని మనం తయారు చేయొచ్చు. చక్కగా తయారు. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ నేను నా స్పాన్ ఆఫ్ 3 yearsలోన ఒక 8 members చిల్డ్రన్ నార్మల్ స్కూల్కి వెళ్ళటం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ప్రాపర్ గైడెన్స్, చక్కగా వాళ్ళు ఎలా చెప్పాలని కూడా మేము కన్సర్న్ టీచర్కి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఎలా చెప్పాలని చెప్తారు. చక్కగా ఇప్పుడు నార్మల్ స్కూల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉంటుంటాయి. సో వాటిని మనం కరెక్షన్ చేసేసి నార్మల్ స్కూల్కి పంపించేటువంటి పరిస్థితి ఉంది మా దగ్గర. అంటే ఇప్పుడు ఈ పిల్లల్లో ఒక స్పెషల్ టాలెంట్, ఒక స్పెషల్ పవర్ ఉంటుంది అంటారు. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? వాడికి ఏంటంటే ఏదైనా ఇప్పుడు మా దగ్గర ఒక బాబు ఉన్నాడు. వాడికి క్లే ఇచ్చామంటే ఆ క్లే తోటి అద్భుతమైనటువంటి బొమ్మను తయారు చేస్తాడు. తమీమ్ అని ఒక బాబు ఉన్నాడు. సో అద్భుతమైన బొమ్మని ఏ ఆర్టికల్ చూపించే ఒక పిక్చర్ ఇచ్చామంటే యాజిటీస్కి దించేస్తాడు వాడు క్లే తోటి. సో అంటే ఒక కాన్సన్ట్రేషన్ అంతా అంతే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం ఉన్నాం అనుకోండి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాట్ నెక్స్ట్ అన్న పరిస్థితిలో మనం ఉంటాం. కానీ వాడికి అదేం వాట్ నెక్స్ట్ ఉండదు. వాడు ప్రెసెంట్ వాడికి నడిచేది ఒక్కటే వాడికి తెలుస్తుంది అంతే. వాడి బ్రెయిన్లో ఏమంటే జస్ట్ ఖాళీగా ఉంటాడు. వాడు చేసే పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆ పనిలో 100% యాక్యురసీ తోటి చక్కగా చేస్తాడు. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఆ చేసే పనిలోన అద్భుతంగా రాణిస్తారు. అద్భుతంగా వాళ్ళలో చాలా మంది ఇప్పుడు రీసెంట్గా దురంధర్ 2లో కూడా ఒక డౌన్ సిండ్రోమ్ బేబీ వర్క్ చేసింది, షూట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళలో అంత మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిక్ తీసుకోండి, అతను హ్యాండ్స్ లెగ్స్ లేవు, చూడండి అసలు అతనికి ఉన్నట్టు ఆ స్ట్రెంత్ అనుకోవాలి. అమేజింగ్ కదా. మనం అనుకుంటాం అంటే మనకేమి లేవు, మనకేం బాధ వచ్చినప్పుడు అటువంటి వాళ్ళని చూసినప్పుడు అనిపించింది ఎస్ మనం ఏదైనా సరే సాధించగలుగుతాం అనిపించింది. వాళ్ళని చూసి ఇంకా మనం చాలా చేయాలనిపిస్తుంది, స్ఫూర్తి వస్తుంది. సరే వీళ్ళకి థెరపీ ఇచ్చేటప్పుడు కానీ మీకు కానీ వాళ్ళకి కానీ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఫిజికల్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? రిస్క్ ఫ్యాక్టర్స్ పిల్లలతో ఏమైనా మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు? హార్మింగ్ అనేది చిన్న కొంతమంది పిల్లలకి ఏంటంటే వెంటనే రక్కటము ఇలాగా. యాక్చువల్ మా దగ్గర టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి పాపం వాళ్ళతో ఇచ్చేస్తారు. సో ఇంటి దగ్గర హస్బెండ్ కూడా ఏంటి ఈ పరిస్థితి అని చెప్పినట్టు అడిగే పరిస్థితి అనమాట. సో అంటే మనం ఏంటంటే పిల్లల్ని ఇక్కడ లవబుల్గా చూడగలగాలి. కనిపిస్తున్న వాళ్ళు ఇది నా కిడ్ అనేటువంటి పరిస్థితుల్లో చూడగలగాలి. ఇంటికి వచ్చినా కూడా నాకు అదే డిస్కషన్లో ఉంటాను. యాక్చువల్ మా పిల్లలు కూడా జెల్స్కి ఫీల్ అయ్యే విధంగా నేను అంటే అదే ట్రాన్స్లో ఉంటుంటాను. అంటే మనం అంత లవబుల్గా పిల్లల్ని చూడగలిగితేనే మనం వాళ్ళ యొక్క ప్రాబ్లం కూడా మనం మంది అనుకుని చూడగలుగుతాం. యాక్చువల్గా కొంతమంది ఆమెకి గిచ్చటం అని పుష్ చేయటం అని చెప్పానంటే వెళ్ళేవాడిని పుష్ చేసేస్తుంటారు. సో కొంత ఉంటుంది, అది మనం బేర్ చేయగలరు. కొంతమందికి ఎందుకు టాయిలెట్స్కి వెళ్ళలేకపోవటం వల్ల వాడు మన ఫ్యాన్ తడిపేస్తూ ఉంటాడు. బట్ అయినా కానీ మన కిడ్ అనుకుంటేనే మనం చేయగలుగుతాం. సో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాగా కూర్చొని ఒళ్ళో స్పీచ్ థెరపీ నేర్పించేటప్పుడు మిర్రర్ ముందు కూర్చోబెట్టుకుంటాం. వాడు ఒళ్ళో కూర్చొని చెప్పేటప్పుడు ఆ అక్షరాలు పలికించేటప్పుడు వాడు 2-3 సందర్భాలు అక్కడ జరిగింది. పోసేసాడు. పోసినా కానీ ఏంటంటే వాడు మంచి గోల్డెన్ టైం అది. నాకు వాడు చక్కగా చెప్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు. వాడు పోసేయడం సంగతి వాడు తెలియదు, నాకు తెలుసు. నా ఫ్యాన్ తడిచిపోతుంది కానీ వాడు చెప్పించాను. కానీ అక్కడ మన బిడ్డ అనుకున్నాం, అక్కడ మై కిడ్ అనుకున్నాం. వాడు నా బిడ్డ అనుకుని మనం వాడికి చెప్తున్నాం. చక్కగా ఆ సెషన్ అయిపోయిన తర్వాతే నేను లేచి నేను బ్రష్ చేంజ్ చేసుకోవడం జరిగింది. సో అలాగే మనం ఏంటంటే పిల్లవాడిని ఇక్కడ చెప్పటువంటి ఇట్స్ నాట్ ఏ జోక్. కిడ్స్ తోటి ట్రీట్ చేయటువంటి ఇట్స్ నాట్ ఏ జోక్. మనం ఎంతో పిల్లలతోటి మనకి ఇది మన బిడ్డ అనుకొని మనం వర్క్ చేయగలిగితేనే ఈ పిల్లలతోటి ఉంటాం తప్పించేసి అదర్వైజ్ మనం వర్క్ చేయలేమన్నమాట ఈ పిల్లలతోటి. కానీ అమేజింగ్, ఇటువంటి వీళ్ళు లైవ్ గార్డ్ అనమాట. అందువల్ల మాత్రమే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఏమో కానీ దేవుడు మాత్రం మనల్ని కూడా మంచిగా బ్లెస్ చేస్తాడు వీళ్ళతో వర్క్ చేస్తే. అంటే ఒక నార్మల్ కిడ్ని పేరెంట్స్ హ్యాండిల్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఒక డే అంతా వాళ్ళతో తల మునకలు అయిపోతున్నారు. కానీ ఇలాంటి కిడ్స్ని మీలాంటి వాళ్ళు హ్యాండిల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరన్న అన్ని క్వాలిటీస్ ట్రైనప్ చేసే వాళ్ళకి ఉంటేనే అది సాధ్యం అవుతుంది. సరే మరి ఈ పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి?
సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు కూడా మేము థెరపీ ఇచ్చిన తర్వాత కొంత వర్క్ చెప్తాము. అది ఇద్దరు ఉండి నేర్పించుకొని ఆ యాక్టివిటీస్ వాళ్ళు డెవలప్ చేసుకుంటే చాలా పిల్లవాళ్ళు ఉన్న మోడరేట్ ఉన్న పిల్లవాడిని మైల్డ్కి తీసుకురావచ్చు, వాడిని ఎడ్యుకబుల్గా తీసుకురావచ్చు. ట్రైనబుల్ ఉన్నటువంటి పిల్లవాడిని ఎడ్యుకబుల్గా తీసుకురావడానికి అంటే ఇక్కడ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. అలానే మనం మాతో పాటుగా పేరెంట్స్ కూడాను కోఆపరేషన్ ఉంటే వాళ్ళలో మంచి రిజల్ట్ చూడొచ్చు. వాళ్ళు ఇంకా సార్ ఇంకా ఎలాగా అని చెప్పి మాతో ఇదవుతే మంచిగానే ఇంకా రిజల్ట్ వస్తుంది. కానీ ఏంటంటే మీకు అప్పచెప్పేసాం, ఇక మీరు చూసుకోండి సార్, మాకేంది, ఇక మీరు సీనియర్ థెరపిస్ట్, ఇక మీ సెషన్ ఉంటే చాలు మాకు కాదు. ఇక్కడ ఏ సెషన్ అయినా కానీ ఏ సీనియర్ అయినప్పటికీ కూడాను మేము ఎంతవరకు చెప్పగలుగుతాం అంతవరకు చెప్తాం. రిమైనింగ్ టైం మీ దగ్గర ఉంటాడు కదా, వాళ్ళు కూడాను పేరెంట్స్ కూడాను ఆ ప్రాపర్గా పిల్లవాడికి యాక్టివిటీస్ డెవలప్ చేసుకుంటూ ఆ కాన్సన్ట్రేషన్ తోటి ఇద్దరు కూడా మదర్ అండ్ ఫాదరు మంచి కోఆర్డినేషన్ తోటి పిల్లవాడిని ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి క్లైమేట్ ఇస్తూ మంచి ఫుడ్ ఇచ్చుకుంటూ చక్కగా వాడిని ఇంప్రూవ్ చేసుకుంటూ వల్ల పిల్లవాళ్ళు నా సివియారిటీని తగ్గించేసుకొని వాడిని మంచిగా ట్రైనబుల్ నుంచి వాడిని ఎడ్యుకబుల్ తీసుకెళ్లేటువంటి స్థాయికి మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనది. వాళ్ళు మంచిగా కోఆర్డినేట్ తోటి పిల్లవాడిని ఇంప్రూవ్ చేసుకుంటే పిల్లవాళ్ళు చాలా మంచి మిరాకిల్స్ చూడొచ్చు అనమాట. సో మంచిగా పేరెంట్స్ కూడాను వర్క్ చేయాలి పిల్లలతోటి. మేము ఎంత డెడికేషన్గా పనిచేస్తున్నామో మీ పిల్లల కోసం మీరు కూడా అంతే విధంగా వర్క్ చేసి పిల్లలతోటి యాక్టివిటీ చేపిస్తూ మమ్మల్ని అడుగుతూ ఇంకా ఏం చేయించాలండి, ఎలా చేయించాలి, మాకే వర్క్ ఏంటి ఇంకా అని చెప్పి మీరు అడుగుతూ మమ్మల్ని ఫాలోఅప్ చేస్తే మదర్ అండ్ ఫాదర్ వచ్చి కూర్చొని మొత్తం మాట్లాడితే ఇంకా మేము మంచిగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తాం. తద్వారా పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ మనం చూడగొట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో మంచి కోఆర్డినేషన్, మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అన్నమాట పిల్లవాడిలో. ఒక పిల్లాడికి థెరపీ చేసేటప్పుడు ఎంత టైం మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది? 1 hour. ఇప్పుడు మాకు 2 సెషన్లు ఉన్నాయి. మాకు టూ టైప్స్ ఉన్నాయి మా దగ్గర మా థెరపీ సెంటర్లోన. ఒకటి గ్రూప్ థెరపీ, రెండోది one-to-one సెషన్ అనమాట. 1-to-one సెషన్ అంటే కనుక ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా, మైల్డ్ కేటగిరీ ఉన్నటువంటి చిల్డ్రన్ మాత్రమే, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళకి మాత్రమే మేము 1-to-one సెషన్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకబుల్ కాబట్టి. వాడికి మా దగ్గర ఒక బాబు ఉన్నాడు, వాడు స్కూల్కి వెళ్తాడు, ఈవినింగ్ 6 to 7 వస్తాడు. నాకు వాడికి ఓన్లీ స్పీచ్ ఇష్యూ ఉంది. ఓ పాప ఉంది, చిన్న పాప, చాలా బాగుంటుంది ఆ పాప. అది స్కూల్కి వెళ్తుంది, దానికి స్పీచ్ డిలే ఉంది. చక్కగా 2 years పట్టింది దానికి. స్పీచ్ చక్కగా బాగా చెప్పింది, బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, చక్కగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయింది. అంటే అటువంటి వాళ్ళకి మాత్రం మేము అంటే 1-to-one సెషన్ ఇస్తాము. అంటే గ్రోత్ ఎవరిలో చూడగలుగుతామో అలాంటి మైల్డ్ కేటగిరీ ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే మనం 1-to-one సెషన్ ఇవ్వగలుగుతాం. అంటే ఎడ్యుకబుల్ ఉన్నటువంటి చిల్డ్రన్ మాత్రమే. కానీ మా సివియర్, మైల్డ్, మోడరేట్ ఉన్నటువంటి చిల్డ్రన్ మాత్రం గ్రూప్ థెరపీ ఉంటుంది. యాక్చువల్గా మనకి చూసుకుంటే కనుక ఇండియాలో ఎక్కడైనా ఆల్మోస్ట్ ఒక 3 hours 4 hours వరకే పెట్టుకుంటారు. మేము మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు పెట్టుకుంటాం. అంత టైం పెట్టుకొని కూడాను మళ్ళీ కొంతమంది పిల్లలు అప్పటికి 5-5:30 అట్లా తీసుకెళ్తారు. బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే మేము మన పిల్లలు అన్నటువంటి భావంతో మేము దగ్గర పెట్టుకొని వాళ్ళని చేసుకుంటాం. వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ అంత టైం అవసరం, వాళ్ళకి అంత టైం అవసరం. ఎందుకంటే మేము కూడా ఏమనుకుంటామంటే ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ జాబ్ చేసుకోవాలి, వీడి వల్ల ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పనేసి మేము కూడా ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మా దగ్గర పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే జాబ్కి వెళ్తారు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ up to 4-5 దాకా ఉంటుంది. వాళ్ళు జాబ్ చేసుకుంటే డిస్టర్బ్ అవ్వకూడదు, వీళ్ళ వల్ల వాళ్ళు డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పి ఉద్దేశంతో పిల్లవాడిని మా దగ్గర ఆల్మోస్ట్ అంటే ఇక్కడ పెట్టినా కానీ ఏంటంటే మీకు రెగ్యులర్గా వాడికి టైం టు టైం 9:30 సెషన్ స్టార్ట్ అవుతుంది. చక్కగా యాక్టివిటీస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, లంచ్ చేసుకొని ఒక 1 hour రెస్ట్ తీసుకుంటారు. తర్వాత 2 to 3:30 వరకు 4 వరకు యాక్టివిటీలో ఉంటారు. 4 నుంచి ఎటువంటి డిస్కస్ అయిపోతారు అన్నమాట. సేమ్ ఒక స్కూల్ని నిర్వహించినట్టు. అంటే ఈ గ్రూప్ సెషన్స్లో ఎలా ఉంటుంది? అంతమంది పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య, వాళ్ళు ఎలా తీసుకుంటారా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు? మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవా? ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఆడపిల్లలు ఉంటారు మా దగ్గర. ఎలా ఉంటే ఇప్పుడు మనకి అబోవ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు, అబోవ్ 14 years 13 years పిల్లలు కూడా ఉన్నారు. నాకు గర్ల్స్ 27 years వరకు ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే కన్నా సైక్లింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద యూనివర్సల్ ఇష్యూ. సో దాన్ని మనం వాళ్ళు ట్రైనింగ్ చేసుకునేలాగా వాళ్ళు సెల్ఫ్ హెల్ప్గా వాళ్ళు మెయింటైన్ చేసుకునేలాగా మేము తయారు చేయాలి. ఆ ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ పని చేసుకుని తయారు చేయడం కోసం మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. యాక్చువల్గా ఏ థెరపీ సెంటర్ ఆ టైంలో యాక్సెప్ట్ చేయరు. ఎక్కడైనా మీరు అడగండి, ఏ థెరపీ సెంటర్లు కూడా ఆ టైంలో సైక్లింగ్ టైంలో ఆడపిల్లల్ని నోబడీ కెనాట్ అంటారు. బట్ మేము యాక్సెప్ట్ చేస్తాం.
ఎందుకంటే మా దగ్గర ఉన్న థెరపిస్టులు అంటేనే పేషెంట్స్గా చూస్తారు, మా దగ్గర ఉన్న ఆయాస్ కూడా అలానే చూస్తారు. వాళ్ళంటే ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఎలాగా చేంజెస్ చేసుకోవాలి అని చెప్పనేసి అటువంటి మా దగ్గర పిల్లలు ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. కాంప్లికేషన్స్ ఉంటుంటాయి, బట్ కాకపోతే ఏంటంటే చాలా పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా ఫీల్డ్లో ఏంటంటే కనుక చాలా పేషెన్సీ ఉండాలి. ఈ పిల్లవాడు మన పిల్లవాడు, వీడు పార్టీకి వెళ్ళినా కానీ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయగలగాలి అక్కడ. ఓకే, మన బిడ్డ అనుకునేటువంటి భావంతో మనం ఉంటేనే మనం వర్క్ చేయగలుగుతాం తప్పించేసి వేరే విధానం ఉండదు అనమాట. కాంప్లికేషన్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఇటువంటి అంటే కారణం అదే కదా మనం ఇవ్వాలి. ఇప్పుడు సైక్లింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటి దగ్గర చేసుకునే అడిగే మనం ఎందుకు ఇక్కడ, వాళ్ళకి అదే ట్రైనింగ్ ఇవ్వాలి. ఆడపిల్లలకి దట్ ఈస్ ద యూనివర్సల్ ఇష్యూ. సో దానికి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు అని చెప్పిన ఉద్దేశంతో నేను ఒక ఆడపిల్ల పక్షపాతికి నేను చెప్తా ఉంటాను. సో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఆ టైంలో కూడా పిల్లల్ని పంపిస్తున్నామని చెప్తాను, కూర్చోబెట్టండి. కాకపోతే ఆ రోజు ఫిజికల్ యాక్టివిటీస్ కానీ అట్లాంటివి మీరు చేయనీయకుండా మంచిగా వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చేసి సింపుల్ టాస్క్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుందమ్మా. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు ఎంతమంది పిల్లల్ని ట్రీట్ చేస్తుంటారు, ఎంతమంది పిల్లల్ని స్కూల్స్ వరకు పంపించగలిగి, అంటే నార్మల్ స్కూల్స్కి పంపించగలిగే రిజల్ట్ సాధించుంటారు? నేను నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనూ చేసినప్పుడు ఎప్పుడు కానీ ఇప్పుడు కానీ 15K చిల్డ్రన్ తోటి నేను ఇంటరాక్ట్ అయ్యాను. రూరల్ విలేజ్లో కూడా వర్క్ చేయడం జరిగింది, తండాస్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మాటలు రాకపోతే మాకు ఏది మిషన్ ఇస్తే బాగుండు చాలా అనుకుంటారు, అట్లాగా అటువంటి పరిస్థితి అనమాట. సో చాలా మంది పిల్లలకి రూరల్ ఏరియాస్లోన హీరింగ్ మెషిన్లు ఇవ్వడం కానీ, ట్రైసైకిల్స్ ఇవ్వడం కానీ, అంటే ఎయిడ్స్ అనే ప్లేసెస్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పడం. అంత టైం నేను గవర్నమెంట్లో వర్క్ చేశాను ఇటువంటి పిల్లలకి. సో ఎక్కువగా తండాస్లో ఉన్నా పిల్లలకి చేసి అక్కడ కాంజంగిటీ మ్యారేజ్ జరుగుతుంటే ఒక ఉడిచల్ ఎస్సీ కాలనీ ఎక్కువ కాంజంగిటీ మ్యారేజ్ దాన్ని అవాయిడ్ చేసేసి వాళ్ళందరికీ కూడా కొంచెం అవగాహన కల్పించి చాలా వరకు వర్క్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏంటంటే నా ఈ సర్వీస్లో ఇప్పటివరకు మేము సర్వీస్లో ఉన్న నాళ్ళు చాలామంది పిల్లలు మేము అప్రాక్సిమేట్ ఐడియా ఇప్పుడు నాకు నేను థెరపీ సెంటర్ రన్ చేస్తున్న దగ్గర నుంచి కూడా ఇప్పటికి ఈ స్పాన్ ఆఫ్ 3 yearsలో ఒక 8 members చిల్డ్రన్ అయితే నార్మల్ స్కూల్కి పంపించడం జరిగింది. ఒకటి ఈ పిల్లల్ని నార్మల్ స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ స్కూల్ నుంచి ఎలాంటి సమస్యలు రాలేదా? ఆ పిల్లల విషయంలో వీళ్ళని మేము జాయిన్ చేసుకుంటాము అని వాళ్ళని ఒప్పించాల్సిన పరిస్థితులు ఏమైనా వచ్చాయా? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి స్కూల్లో కూడా పిల్లవాడిని జాయిన్ చేసుకున్నట్టు ఉంటుంది, మన చట్టం చెప్తా ఉంది. సో దీనిలో భాగంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతకుముందు ఉంది కానీ అలాగా ఇప్పుడైతే అలా లేదమ్మా. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది, టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పిల్లల్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా చెప్పాలి అనేటువంటిది గవర్నమెంట్ స్కూల్స్లో ట్రైనింగ్ ఉంది. ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్లో ఆల్రెడీ వాళ్ళు అడ్మిషన్స్ కోసం వాళ్ళు ఇబ్బంది లేదని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకునే పరిస్థితి. కాకపోతే ఒక 2-3 hours వరకు కూర్చోబెట్టుకుంటున్నారు. కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా పక్కన కూర్చోబెడుతున్నారట. సో అటువంటి ఐడెంటిఫై చేసినప్పుడు మన దగ్గరకు వచ్చేసి మా దగ్గర కూర్చోబెడుతుంటారు. సో ఇట్లాగేందంటే కనుక నార్మల్ స్కూల్తో పంపించడానికి కొంచెం దగ్గరగా అవకాశం ఉంటుందన్నమాట. ఇటువంటి పిల్లల్ని తీసుకొని మనం నార్మల్ స్కూల్కి పంపించేదానికి అక్కడ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు ఓన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఓన్ చేసుకొని కొంతకాలానికి వాళ్ళకి మంచిగా నా పిల్లలతో కోపపోయి మంచిగా చదువుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సెంటర్ నిర్వహణ అనేది కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్స్పెన్సివే. మీకు స్టాఫ్ కావాలి, వాళ్ళని హ్యాండిల్ చేయగలగాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ని మీరు అలాట్ చేసుకోవాలి. మరి పూర్ పీపుల్లో ఇలాంటి సమస్య ఉంటే వాళ్ళకి మీ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయా ట్రీట్మెంట్ ఇవ్వడానికి? ఇవాళ థెరపీ సెంటర్స్ చాలా ఉన్నాయమ్మా, చాలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను అంటే డబ్బు గురించి చెప్పి నేను ఎక్కువ ఆలోచించను. నాకు ఫీజు కడితేనే అని కాదు, లేదంటే నాది ఇంత ఫీజు అని చెప్పాను. ఇవాళ సిటీస్లోన 20 నుంచి 30,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అవును, అట్లాంటిది మరి మా దగ్గర ఏంటంటే చాలా నామినల్ ఫీజెస్ మాత్రమే మేము తీసుకోవడం జరిగింది. నామినల్ ఫీజు కొంతమందికి ఫీజు కూడా తీసుకున్నాము, ఒక 1 or 2 members-కి. అంటే చెప్పకూడదు అవి, కానీ మనం చేసే ఎందుకంటే ఒకటి కట్టగలిగితే కట్టగలుగుతాడు కదా. సో కట్టేవాడు మనం కాదను. ఇప్పుడు కాకపోతే మెసేజ్ పెడతాం అంతవరకు తప్పించేసి నామినల్ ఫీజెస్ ఛార్జ్ చేస్తాం. అంతేగాని కమర్షియల్గా మాత్రం మేము అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడం. మేము అసలు కమర్షియల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఉండదు. నాది నా ఫ్లెక్సీ కూడా నా సిటీలో, నా టౌన్లోనే ఎక్కడ నా ఫ్లెక్సీ కూడా, నా థెరపీ సెంటర్ ఫ్లెక్సీ కూడా ఉంది. పేరెంట్ వల్ల నాకు పిల్లలు మొత్తం కూడా థెరపీ సెంటర్లో ఉన్నారు తప్పించేసి నా ఫ్లెక్సీ కూడా నాకు ఇంట్రెస్ట్ కూడా నా దగ్గరికి రాకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకుంటాను. ఒక కిడ్నీని తీసుకొని నా దగ్గర రావాల్సిన అవసరం ఉండకూడదని నేను కోరుకుంటాను. వస్తే కనుక ప్రాపర్గా నేను ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి.
అని చెప్పనేసి దానికోసం నేను ఎంపర్లాడేసేసి నాకు పిల్లల్ని తీసుకొచ్చేసి కూర్చోబెట్టుకొని సంపాదించి ఈ పిల్లల మీద సంపాదించుకోవాల్సినంత కాదు కానీ బట్ నామినల్ ఫీజు దాని సరిపోయే విధంగా ఆ స్కూల్ రన్ సరిపడే విధంగా నిర్వహించాలి కదా. నిర్వహించే విధంగా మాత్రం ఛార్జ్ చేస్తాము. అది దానికి ఇబ్బంది లేకుండా అంతవరకు మాత్రమే ఛార్జెస్ చేస్తాం అనమాట. అంతేగాని బర్డన్ మోపం పిల్లల మీద, పేరెంట్స్ మీద ఎక్కడ కూడా మేము బర్డన్ తీసుకోము. అది చూసి కూడా మా పిల్లలు కూడాను ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వచ్చేసి ఈ పిల్లలతోటి వర్క్ చేస్తామని చెప్పేసి మా పిల్లలు కూడా ఇదే ఫీల్డ్లో నుండి వాళ్ళు ఒకళ్ళు స్పీచ్ పెథాలజిస్ట్ జరుగుతుంది, ఒక పాప ఆక్యుపేషనల్ థెరపీ జరుగుతుంది, ఇంకో పాప ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ఈ ఫీల్డ్లోనే మాకు కూడా ఏంటంటే వీళ్ళు లైవ్ గార్డ్ అంతే. ఇంకా ఈ పిల్లలతో వర్క్ చేస్తే మనకు అన్నీ తెలుసండి, వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి అటువంటి పిల్లలతో వర్క్ చేస్తే దేవుడు మంచిగా బ్లెస్ చేస్తానటువంటి మాకు ఒక చిన్న ఈ ఫీల్డ్ ని ఎంచుకోవడం అనే దాంట్లోనే ఒక సేవా దృక్పథం అనేది కనిపిస్తుంది. అదేమి అంత ఈజీ కాదు కదా. మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని మీ పిల్లలు కూడా అదే బాటలో వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న స్పీడ్కి ఒక్కొక్కరు ఒక దాన్ని ఎంచుకోవచ్చు, బట్ వాళ్ళ ఒక సాటిస్ఫాక్షన్, ఇంకొకరికి మంచి లైఫ్ని ఇవ్వాలి అన్న తాపత్రయం, అది మీ సేవా దృక్పథం ఎంతోమందికి మంచి లైఫ్ని ఇస్తుంది, ఒక వే చూపించగలుగుతున్నారు. మీరు ఈ చేసిన ఇన్ని సేవల కార్యకలాపాల్లో ఎన్నో కార్యకలాపాలు చేశారు మీ జర్నీలో. మీకు అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సందర్భం ఏంటి? అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సందర్భాలు అంటే చాలానే ఉన్నాయి. నాకు రీసెంట్గా డాక్టరేట్ రావడం జరిగింది సర్వీసెస్కి గాను. ఢిల్లీలో నేను డాక్టరేట్ తీసుకోవటం జరిగింది. సో ఇన్ మై లైఫ్ టైమ్స్ మెమరబుల్, నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అది. అండ్ మోర్ ఎవర్ నాకు ఇవన్నీ వీటన్నికంటే కూడా నాకు పేరెంట్స్ దగ్గర నుంచి చాలా అంటే చాలా, అమ్మ వాడు ఈ పని చేస్తున్నాడండి ఈరోజు, వాడు ఇది మాకు వాటర్ కావాలని అడుగుతున్నాడు అని మాకు పేరెంట్స్ చాలా సందర్భాలు వచ్చి చెప్తూ ఉంటుంటారు వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు. ఆ మూమెంట్స్ మాకు చాలానే ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. అవి మాకు చాలా చాలా మాకు ఎంత ఎనర్జీ ఇస్తుంది అనమాట మాకు. అవి చాలా వరకు అటువంటి పేరెంట్స్ మాకు కొంతమంది వచ్చేసి మా పిల్లలు ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి, చాలా థ్యాంక్స్ అండి, మాకు మా పిల్లవాడిని నార్మల్ స్కూల్లో పంపించారు అని చెప్పేసి చాలామంది మాకు విషయాస్తుంటారు. చాలామంది చెప్తున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి మాకు బొచ్చడం ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇన్ని ఇష్యూస్ చూస్తున్నారు, కమింగ్ జనరేషన్కి అసలు ఇలాంటి సమస్య రాకుండా ఉండడానికి మీరు ఏమైనా అవేర్నెస్ ఇవ్వాలి అనుకుంటున్నారా? షూర్ మ్యామ్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ వీటి మీద రాబోయేటువంటి ఇప్పుడు కాలేజెస్లో బీటెక్ కాలేజెస్ మాకు కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని తీసుకొని, వై బికాజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే కనుక దే ఆర్ అప్కమింగ్ టు మామ్స్. అంటే ఫైనల్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ 4th ఇయర్ ఉన్నారు అనుకోండి, ఓ 2-3 yearsకి ఏమో మ్యారేజ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇయర్ తీసుకుని ఫైనల్ ఇయర్ తీసుకుంటే కనుక అటువంటి పిల్లలకి మనం అవేర్నెస్ చేస్తే కనుక ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పిల్లలు పుట్టుకుంటానికి ఎటువంటి ప్రికాషన్ మెథడ్స్ మనం ఫాలో అవ్వాలనే దాని మీద మనం కానీ అవేర్ చేస్తే కనుక వాళ్ళలో కనీసం చిల్డ్రన్లోకి వెళ్ళిపోద్ది కదా. ముందు మదర్సే కదా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము వితిన్ సూన్ మేము కరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని అన్ని కాలేజెస్ కూడా ఇలా క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ తోటి ఉన్నాము. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏంటి రేపు May 10th మదర్స్ డే ఒకటి కండక్ట్ చేద్దామని. అంటే వీళ్ళ సర్వీసెస్ అల్టిమేట్ మదర్స్ యొక్క సేవలు అనేటువంటి మేమన్నా ఒక 5 hours 6 hours పెట్టుకుంటాం. 24 hours హార్డ్లీ ఒక 6 hours పెట్టుకుంటాం మేము. రిమైనింగ్ టైం అంతా మదర్ దగ్గరే ఉంటారు కిడ్. కానీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఆ జర్నీ వాళ్ళ పిల్లలకి చాలా ఒక సందర్భాల్లోన సార్ వీడిని తీసుకెళ్ళిపోండి, మీ దగ్గర పెట్టేసుకోండి, నాకు నిద్ర ఉండట్లేదు, నాకు నిద్ర సహించట్లేదు, నాకు ఎంత పెయిన్ఫుల్గా ఉందని చెప్పి ఏడ్చుకున్న సందర్భాలు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. నాకు రివ్యూస్ అప్పుడు చాలామంది పేరెంట్స్ వచ్చి ఏడవకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ చాలామంది చాలా బాధపడుతుంటారు. వాళ్ళ పెయిన్ని మనం ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం అన్న దానికోసం మేము అనుక్షణం పరిగెడుతూనే ఉంటుంటాం. వాళ్ళ పెయిన్ తగ్గించడం కోసం మన ప్రయత్నం ఎట్లా ఉంటుంది, మనం ఇంకా ఏం చేయగలుగుతాము, వీళ్ళకి ఇంకా ఎట్లా బెటర్ థెరపీ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్దాం అన్న కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటుంటాము. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కనుక ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం మేము అన్ని కాలేజెస్కి కూడా క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు ప్లాన్ అనమాట. ఇట్లా దీనివల్ల ఏంటంటే కనుక పిల్లలు కొంచెం అవేర్నెస్ ఉంటుంది, కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల ఈ యొక్క పర్సంటేజ్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజం మనకేమి ఇచ్చింది కదా, మనం కూడా సమాజానికి ఏమి ఇచ్చామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కనీసం జస్టిస్ చేద్దాం అలాగే అని చెప్పిన ఒక చిన్న తాపత్రయంతో ముందుకెళ్దాం అనుకుంటున్నాను. అలాగే రేపు మదర్స్ డే May 10th కూడాను మా థెరపీ సెంటర్లో ఘనంగా నిర్వహించే తల్లులకు కూడా మంచి సెలబ్రేషన్ చేద్దామని చెప్పిన ఒకటి అనుకున్నాము.
ఎందుకంటే అల్టిమేట్ వాడు సర్వీసెస్ మేము ప్రతి క్షణం పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచిస్తాం. మా సైడ్ నుంచి మేము ఎప్పుడు ఏది ఆలోచించాం. అందుకని ఫీజు స్ట్రక్చర్ కానీ ఏ విషయాలు కూడా మేము పట్టించుకోం. కానీ ప్రతి పాయింట్ కూడా మేము పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచిస్తుంటాం. పేరెంట్ ఎలా ఆలోచిస్తాడు కిడ్ పట్ల, పేరెంట్ ఏ రకంగా ఫీల్ అవుతున్నాడు, ఆ పెయిన్ తగ్గించడానికి మనం ఇంకేం చేస్తాం పాయింట్ ఆఫ్ మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంటాం. అంటే ఇప్పుడు మీ న్యూ లైఫ్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఒక్కటే నా బ్రాంచ్. ఒకవేళ ఉంటే కనుక నా పిల్లలు బయటకు వస్తే అది థెరపీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టుకుంటారేమో తెప్పించేసి ఇంకా అది ప్లానింగ్ చేయాలి. బట్ ప్రజెంట్ అయితే నాది ఒకటే న్యూ లైఫ్ చైల్డ్ డెవలప్మెంట్. నేను ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలి వాడికి అనేటువంటి నా కంటెంట్ అక్కడ. ఆ న్యూ లైఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే అందరిని కాదు, బట్ వచ్చిన పిల్లవాడికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి పంపించాలి అన్నది నా కాన్సెప్ట్. వాడికి ఏదైతే లైఫ్ ఉందో ఆ లైఫ్ కాకుండా ఒక కొత్త లైఫ్ని లీడ్ చేయాలి. వాడు కొత్త జీవితాన్ని వాడు అనుభవించాలి. వాడికి అంటే ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేసే విధంగా కొత్త జీవితాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో నేను న్యూ లైఫ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టడం జరిగిందమ్మా. ఓకే సార్, ఇంతకీ థెరపీలో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్, స్పీచ్ థెరపీ ఉంటుందా? మెడికేషన్ కూడా అవసరం అవుతుందా? మెడికేషన్ కూడా అవసరం ఉంటుంది. అది సేమ్ అన్ని థెరపీస్తో పాటు స్పీచ్ థెరపీ ఉంటుంది, బిహేవియర్ థెరపీ ఉంటుంది, కొంతమంది ఫిజియోథెరపీ అవసరం వాళ్ళు ఫిజియోథెరపీ ఉంటుంది, ఆక్యుపేషనల్ థెరపీ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా యాక్టివిటీస్ తోటే పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది తద్వారా మాత్రమే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ మా వాడు అంతా బాగానే ఉన్నాడు సార్, వాడికి స్పీచ్ వచ్చేస్తే నార్మల్ అయిపోతుంది, చెప్పేస్తాడు సార్ ఇంకంతా, వాడు నాకు ఇక్కడ కడుపులో నొప్పి వస్తుంది, వాడు ఏడుస్తున్నాడు సార్, ఎందుకు అర్థం కావట్లేదండి, నిన్నటి నుంచి ఏడుస్తున్నాడు అర్థం కావట్లేదు అన్నాడు. అదే వాడికి స్పీచ్ వచ్చింది అనుకోండి సార్, నార్మల్ వాడు చెప్తాడు కదా. కానీ వాడు సిట్టింగ్ టాలరెన్స్ ఉండదు, ఐ కాంటాక్ట్ ఉండదు, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండదు. ఇప్పుడు నువ్వు కూర్చుంటే కదా మనం స్పీచ్ ఇస్తాము. స్పీచ్ ఇవ్వాలంటే వాడు మిర్రర్ ముందు కూర్చోవాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, అప్పుడు మాత్రం మనం స్పీచ్ చెప్పగలుగుతాం. కానీ వాడు స్పీచ్ చెప్పలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వాడు ట్యాంపర్ చేస్తుంటాడు, వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాడు, సిట్టింగ్ ఉండడు. సో అలాంటప్పుడు మనం హౌ ఇట్ ఈస్ పాసిబుల్, కష్టం అవుతుంది. పిల్లవాడికి ముందేం చేయాలి అంటే కనుక వాడు ప్రాపర్గా ఒక చాటు కూర్చునేటువంటి సిట్టింగ్ టాలరెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యే విధంగా ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ని, రిసెప్టివ్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే స్పీచ్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు వాడు మనం చెప్పేటువంటి స్పీచ్కి చక్కగా ఫాలో అయ్యి నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఆఫ్టర్ 3 years కిడ్ వచ్చాడంటే కొంచెం హ్యాండిలింగ్ అనేది కష్టమే ఉండొచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎర్లీ ఇంటర్వ్యూస్లో కూడా ఐడెంటిఫై చేసి ప్రాపర్ థెరపీలో పెట్టుకోకపోతే అబోవ్ ఏజ్ వచ్చిన తర్వాత వాడిని ఫిజికల్గా కూడా మనం బేర్ చేయడం కష్టం అవుతుంది. 3 years 5 years కంటే పిల్లల్ని చేతిలో వేసుకొని తీసుకురాగలుగుతారు, చక్కగా ముద్దు చేయగలుగుతారు, వాడిని వెతుకోగలుగుతారు. కానీ ఒక 10 years వచ్చిన తర్వాత కష్టం అవుతుంది కదా. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే వాడికి ఐడెంటిఫై చేసి థెరపీస్ పెట్టేసుకుంటే వాడు త్వరగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పిల్లవాడు డిపెండెన్సీ నుంచి ఇండిపెండెంట్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చేయి పట్టుకుని ఎత్తుకునే కంటే కూడా చేయిలు పట్టుకుని నడిస్తే బెటర్ కదా. అది అంతా కూడా పేరెంట్కి ఉన్నటువంటి అవేర్నెస్ని బట్టి ఉంటుంది, పేరెంట్కి ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. నేర్పించుకోవాలో పిల్లవాడికి ఉన్నటువంటి ఇంటెన్షన్ పేరెంట్కి ఉండేటువంటి ఇంటెన్షన్లో ఉంటుంది అన్నమాట. అంటే పిల్లలకి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అని వెతికే లోపే వీళ్ళు కూడా మానసికంగా వీక్ అయిపోతుంటారు. ఇంట్లో పిల్లలు ఇలా ఉన్నారని వాళ్ళు మానసిక రుగ్మతలకు కూడా లోనయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి మేము సాటర్డేస్ నేను మండే టు ఫ్రైడే వరకు నేను సెషన్ తీసుకుంటాను. సాటర్డేస్ ఓన్లీ రివ్యూస్ తీసుకుంటాను. మీరు అన్నటువంటి పేరెంట్స్ మొత్తాన్ని కూడా రివ్యూస్ తీసుకుంటాను. అంటే మదర్ అండ్ ఫాదర్ని పిలిపించేసి వాళ్ళకి ఏంటంటే కిడ్ ఇలా ఉన్నాడు, ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఎలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఈ స్టేజ్ ఇది వాళ్ళు మెంటల్గా తయారు చేస్తాం, వాళ్ళు స్ట్రెంథెన్ చేస్తాం, మెంటల్గా స్ట్రెంథెన్ చేస్తాం అనమాట. సో వాళ్ళు ఏమంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తుంటారు, మా వాడు ఎప్పుడు స్కూల్ పంపిస్తారు సార్ అంటారు. అంటే జనరల్గా ఏమనిపించింది అంటే ఏ పేరెంట్కి ఏంటంటే నా పిల్లవాడు స్కూల్కి వెళ్తే బాగుండు అనుకుంటారు. సార్ పంపించండి సార్, స్కూల్కి పంపించండి సార్ అంటారు. ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాడు చాలా సివియర్ కిడ్, వాడు టెన్షన్ ఉండదు, వాడికి ఐ కాంటాక్ట్ ఉండదు, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా చాలా నెమ్మదిగా వస్తాయి. వీళ్ళలో ఉన్న ఇంప్రూవ్మెంట్ అనేది టాటాయిస్ లాగా ఉంటుంది, కానీ ప్రాబ్లం బిహేవ్ చాలా ర్యాపిడ్ లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని పేరెంట్స్కి కూడాను ఆ మానసిక స్థైర్యాన్ని మేము తీసుకొచ్చే దానికోసం ఎవ్రీ సాటర్డే కూడాను పేరెంట్స్ రివ్యూ సెషన్ పెట్టుకొని వాళ్ళు మానసిక ధైర్యంగా చెప్తూ ఇది ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా, పిల్లవాడి స్థాయి ఇది, ఈ స్థాయిలోనే వీడు ఇంతవరకే ఇంప్రూవ్ అవుతాడు, ఈ స్థాయిలోనే ఉంటాడు, అంతేగాని మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోమాకండి, దయచేసి మీరు ఇలా స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పనేసి మా వంతు పాత్రగా మేము చెప్తూనే ఉంటుంటాం. వాళ్ళు ఎప్పటికప్పుడు స్టేబుల్ చేసుకుంటూ పేరెంట్స్ని ప్రాపర్గా వాళ్ళని పిలిపించేసి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందా అని చెప్పిన పిల్లవాడి పట్ల ఎలా ఉన్నారు, ఇంకా ఏ ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు అనేది కూడా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడు కూడా ప్రతి పేరెంట్ తోటి నేను ఇంటరాక్షన్లోనే ఉంటుంటాను.
చెప్పి వాళ్ళు మెంటల్గా కూడా స్ట్రాంగ్ చేయడానికి. కొంతమంది యాక్చువల్గా మీరు అన్నట్టు సైకలాజికల్ కూడా డిప్రెషన్ అయినటువంటి పేరెంట్స్ ఉన్నారు. ఉంటారు. ఒక ఏంటంటే వాడితో మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంటారు. చివరికి వాళ్ళకి చెప్పే ఓపిక కూడా వీళ్ళలో ఉండదు. పోతుంది. ఆ పేషెన్స్ లెవెల్స్ పోతాయి, అవును. సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అయిపోతుంటారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే మేము కొంచెం పిలిపించేసి కూర్చోబెట్టి అట్లా కాదు నాన్న ఇట్లా అంటే మరి ఇప్పుడు నువ్వు ఇలాగా చేస్తే ఎలాగ నువ్వు కిడ్నీ ఇలా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి స్థాయి ఊడికి ఈ స్థాయి వరకు వస్తాడు, మనం ఇలా తయారు చేసుకుందాం, దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు అంటే మేము అక్కడ మేము మదర్తో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఏ స్థాయి వరకు ఈ ట్రీట్మెంట్ నడుస్తుంది? వితిన్ మంత్స్లో సాధ్యమా లేదా ఇయర్స్ పడుతుంది? కొన్ని ఇయర్సే పడుతుందమ్మా. ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే మెంటలీ రిటార్డేషన్ వేరు, మెంటల్ ఇల్నెస్ వేరు. అంటే మెంటల్ ఇల్నెస్ ఈక్వల్ అదేంటంటే త్రూ మెడిసిన్ ద్వారా అది ఒక మిర్రర్ మీద డస్ట్ లాంటిది, అది జస్ట్ క్యూరబుల్ అన్నమాట. అదే మిర్రర్ మీద స్క్రాచ్ లాంటిది ఇది ఈ ఆటిజం అనేటువంటి. దాని ఏంటంటే స్క్రబ్ చేయడం ద్వారా రబ్ చేయడం వల్ల ఆ సివియారిటీ పోతుంది, కానీ అది అలానే ఉంటుంది. మనం గీత ఉందో ఆ గీత అలానే ఉంటుంది. అంటే వాళ్ళు నార్మల్ అవుతాడు అనేటువంటిది ఎవరైనా చెప్తే మాత్రం ఇట్స్ రాంగ్. నార్మల్ ఎప్పటికీ అవ్వలేడు, నార్మల్కి దగ్గరగా అవుతారు, నార్మల్కి దగ్గరగా అవుతారు. అంటే ఆ ఎబిలిటీస్ తోటి వస్తారు తప్పించేసి లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉంటాయి. మా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, బాబు కాలేజీకి కూడా వెళ్తున్నాడు. సో అంత మాత్రం ఏంటంటే కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే వే ఆఫ్ ట్రీట్ చేసే విధానం, వే ఆఫ్ ఫిజికల్ బిహేవియర్, మాట్లాడే విధానం కొన్ని వేరియేషన్స్ ఉంటుంటాయి, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంతేకాని నార్మల్ అవుతాడని మాత్రం డోంట్ ఎక్స్పెక్టెడ్ దట్, అలా చేయొద్దు. అంటే వీళ్ళు ఏదో ఒక దాంట్లో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది కదా, దాంట్లోనే వాళ్ళని పిల్లలు గ్రో అయితే వాళ్ళు ఒక జాబ్ని చేయగలిగే టాలెంట్ వస్తుందా వాళ్ళకి? షూర్. ఎందుకంటే ఇప్పుడు మనకు వొకేషనల్కి వచ్చేసరికి 15 years కిడ్స్కి వచ్చేసరికల్లా మనీ కాన్సెప్ట్ అని, నెంబర్ కాన్సెప్ట్ అని చెప్పని, టైం కాన్సెప్ట్ అని ఈ 3 నేర్పించడం జరుగుతుంది మాకు. ఇది వొకేషనల్కి వచ్చిన తర్వాత ఎందుకు పిల్లవాడు చిన్న దగ్గర నుంచి వస్తే 5 years దగ్గర వస్తే ఆ ఏజ్కి వచ్చేసరికల్లా మనం మనీ కాన్సెప్ట్, నెంబర్ కాన్సెప్ట్, టైం కాన్సెప్ట్, మనీ కాన్సెప్ట్, ఎక్స్చేంజ్ చేయించడం ద్వారా ఏంటంటే చిన్న ఒక ఆఫీసులో ఒక అటెండర్ పెట్టడం కానీ, లేదంటే వాడు ఒక షాప్ పెట్టుకుంటే ఎక్స్చేంజ్ తెలిసిన ద్వారా ఒక షాప్ వాడికి ఇండివిజువల్గా రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వాడికి ఒక బిజినెస్ ఉందంటే కనుక పోయి షాపులో కూర్చోడానికి ఒక అవకాశం ఉంటుంది. తద్వారా ఇట్లా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, చాలామంది పిల్లలు కూడా ఉన్నారు అలాగా. సో అట్లాగా వీళ్ళకి ఏంటంటే ఆ వొకేషనల్లోనే అలా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. తద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్ని లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. సరే, ఈ పిల్లల్ని, ఈ ఆటిజంతో ఉన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది పెద్ద టాస్క్, అది అందరికీ తెలిసిందే. వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ప్రతి పేరెంట్ తాపత్రయపడుతుంటారు, దానికి తగ్గ అనేక మార్గాలు అన్వేషిస్తారు. ఈ జర్నీలో వీళ్ళు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు, లో అయిపోతున్నారు. అటువంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే కనుక ఇటువంటి పేరెంట్స్ ముందు మానసికంగా ధైర్యంతో ఉండాలి. పిల్లవాడు డయాగ్నోస్ చేసుకున్న తర్వాత వాడికి మదరు ఫాదర్ ఇద్దరు కూడాను ఒక మంచి అండర్స్టాండింగ్ తోటే ఒక స్ట్రక్చర్డ్గా ముందుకెళ్తూ ఉండాలి. ఎక్కువగా స్ట్రెస్ అయిపోయేసేసి కంపేర్ చేసుకోవద్దు. నార్మల్ కిడ్ తోటికి ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటావో అప్పుడు మాత్రమే నీకు కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అయ్యో పలానా వాడు అలా ఉన్నాడే, మా బాబు ఇలా ఉన్నాడే. దీనివల్ల ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్ళలేకపోవటము, చుట్టూ ఎక్కడికి వెళ్ళలేకపోవటము, పిల్లల్ని ఇంట్లో పెట్టేసుకోవటము, ఏకంటే వాళ్ళు ముందు మెంటల్గా చాలా అప్సెట్ అయిపోతున్నారు. సో ఏం కాదు, ముందు పిల్లవాడిని బయటికి తీసుకుని రండి. ముందు యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందు నా బిడ్డ అయితే ఏంటంట అనేటువంటి పరిస్థితిలో తండ్రి కానీ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇటువంటి మానసికటువంటి ఒత్తిడులకు గురి కాకుండా ఉంటారు. తద్వారా ఏంటంటే పిల్లల్లో మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు. వీళ్ళలో కూడా ఆ మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకుండా ఉంటుంది. మెయిన్ యాక్సెప్ట్ చేయాలి. కిడ్నీ పుట్టిన తర్వాత ఎస్ అయితే ఏంటి అనేటువంటి పరిస్థితిలో ఒక పేరెంట్ ఉన్నారు మాకు, మీ పిల్లలందరూ మ్యారేజ్ చేసి బయటకు వెళ్ళిపోతారు డాక్టర్ గారు, నా పాప నా దగ్గరే ఉంటుందని అన్నాడు. నేను ఒక మాటకి చాలా బాగా ఇదనిపించింది. ఇప్పుడు నాకు మీ ముగ్గురు పాపలు మీకు మ్యారేజ్ చేసి వెళ్ళిపోతారు డాక్టర్ గారు, నా పాప నా దగ్గరే ఉంటుందని అన్నారు. నేను చాలా అదృష్టవంతుడు, నా బిడ్డ నాతోటే ఉంటుందని అన్నారు. సో ఇటువంటి మానసిక స్థితితోటి, మానసికమైన బలమైనటువంటి స్థితికి ఎప్పుడైతే పేరెంట్ వస్తారో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటువంటి స్థాయికి మీరందరూ కూడా మానసికంగా బలంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ఎక్కడ ఒత్తిడికి గురి కావద్దు. ఇటువంటి పిల్లలు ఉన్నంత మాత్రాన ఏం కాదు. ఎంత మాత్రం వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర థెరపీ సెంటర్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు. చక్కగా మంచిగా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చుకోవడం ద్వారా పిల్లవాడు ఇదో తప్పించి ఎక్కడ కూడా ఒత్తిడి గురవలసిన అవసరం లేదు. దయచేసి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఒకవేళ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉంటే కనుక చాలా జాగ్రత్తలతోటి పిల్లలకి అనేదానికి ఆలోచన చేయండి. సాధ్యమైన కాడికి డాక్టర్ యొక్క పర్యవేక్షణలోన డెలివరీ అయితే బాగుంటుంది అనేటువంటిది మా యొక్క మెయిన్ ఉద్దేశం.
ఇక నుంచి చాలా జాగ్రత్త, మంచి డైట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటే కనుక పిల్లల్ని యాక్సెప్ట్ చేసి మానసిక ధైర్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. తెలియని అంశాలని, దానికి సొల్యూషన్స్ని కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆటిజం అనేది ఒక సమస్య అయినప్పటికీ దాన్ని రైట్ టైంలో కనుక గుర్తిస్తే దాని తీవ్రతని తగ్గించి ఆ పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత వరకు కూడా తీసుకువెళ్ళొచ్చు. ముందు తల్లిదండ్రులు స్ట్రాంగ్గా ఉంటే పిల్లల సమస్యల్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం కూడా చేయొచ్చు. దీనికి థెరపీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే థెరపీ సెంటర్స్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి 99 టీవీ హెల్త్ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ 99 టీవీ హెల్త్.